నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడికి నిరసనగా నారాయణపేట జిల్లాలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అరే ఎంత ఘోరం అంటే రాజకీయాలు అనేటివి మీరు ఒకవేళ మీపై ఆరోపణ ఎవరైనా మోపితే దాన్ని కౌంటర్ ఇవ్వచ్చు. నేను ఒకటి చెప్తే నీకు రెండు చెప్పొచ్చు తప్పుగా. కానీ ఇంట్లోపై అటాక్ చేయడం అంటే ఇదేం రౌడీల రాజ్యం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ గుండాల రాజ్యం నడుస్తుందా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. పోలీసుతో ముందల్లే వాళ్ళ యొక్క కాండవాలు వేసుకొని అటాక్ చేస్తుంటే ఇండైరెక్ట్ గా పోలీసులు కూడా సహకరించే పరిస్థితి. పోలీసులు లేకుండా బిడా కేసీఆర్ గారు నేను మనం చేస్తున్నా. పోలీసులు లేకుండా ఈ ఎమ్మెల్యేలు కూడా తిరిగే పరిస్థితి లేదు. పోలీసు లేకుండా ఏ మంత్రి పోయే పరిస్థితి లేదు. పోలీసు లేకుండా ఈ ఎవ్వరు కూడా ఏ కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకని చెప్పి నేను మనం చేస్తున్నాను. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి అభద్రత భావంతో మన జరిగినటువంటి ముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం ప్రభుత్వం అంతా కూడా వచ్చి అక్కడ తిష్ట వేసి కూర్చుంటే కూడా 10,000 మెజార్టీ రాలేదు. కాబట్టి ఇక టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా అభద్రత తయారైపోయింది. రేపు ఎన్నికలు వస్తే మా గతి అందరూ పోయి కూర్చుంటేనే ఈ రకంగా ఉన్నది. రేపు జనరల్ ఎలక్షన్ పెడితే మాకు వచ్చే నాయకులు ఎవరు ఉంటారు? భారతీయ జనతా పార్టీ అవసరమైతే 19 మంది ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటారు. రేపు మా గతి ఏమని చెప్పి ఆలోచన పెట్టారు. కాబట్టి